గౌరవ కేటీఆర్ గారిపై ఇచ్చినటువంటి ఫిర్యాదు కాంగ్రెస్ పార్టీ నేతల స్వీయ మానసిక ఆందోళన ఏందో అర్థమవుతా ఉంది. మరి కేటీఆర్ గారు గాడిదలనే పదాన్ని అభివృద్ధిలో భాగంగా ఇంకొక 5 ఏళ్ల అధికారం వచ్చుంటే ఆ గాడిదలన్నిటి పూర్తిగా తోలేవారమని చెప్పి సందర్భంగా మాట్లాడడం జరిగింది. మరి నిన్నటికి కొందరు నాయకులు గడిచిన 10 ఏళ్లుగా ఇక్కడ పదవులు అనుభవించి ఇక్కడ అనేక రకాలైనటువంటి పదవులు అనుభవించి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కేసీఆర్ గారు లేకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రమే లేదు. కేసీఆర్ గారు లేకపోయి ఉంటేనే మరి ఇక్కడ ప్రత్యేకంగా జిల్లాలు ఏర్పడేవో. ఆ కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల్లో మరి ఇలా ప్రథమ పౌరుడుగా ఇక్కడ నిన్నటి వరకు కూడా బాధ్యతలు అనుభవించి అధికారాన్ని అనుభవించి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ సంఖ్యనెక్కి ఇక్కడ నిలిపినటువంటి పార్టీని విమర్శించడం వారికి పరిపాటిగా మారింది. శిఖరమంతటి మనిషి కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమంలో నికాసైన ఉద్యమకారుడు కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు లేకపోయి తెలంగాణ రాష్ట్రం లేదన్న విషయం యావత్ ప్రజానీకానికి తెలుసు. మరి వారి మీద వారి శాసనసభ్యుడు అనేక రకాల విమర్శలు చేస్తూ ఉంటే మరి పక్క నుండి చప్పట్లు కొట్టినటువంటి వారి యొక్క మూర్ఖత్వానికి నిదర్శనంగా భావిస్తా ఉన్నాం. గాడిదలు అనే పదం నిజంగా కూడా ఇక్కడ అభివృద్ధిలో భాగంగా అన్న పదమే తప్పించి ఇక్కడ ప్రజలని ఏమాత్రం ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి నిన్నటి వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన నాయకులు ఈ విధంగా అటువైపు వెళ్లి ఇవాళ కేటీఆర్ గారిని మరి విమర్శించుకుంటూ మరి పాటల రూపంలో మాటల రూపంలో మరి ఈ రోజు మాట్లాడడం నిజంగా కూడా తోటి ఉద్యమకారులు అందరం కూడా బాధపడతా ఉన్నాం. వారి చర్యలను మానుకోవాలి. వారి యొక్క చర్యలు మానుకోకుంటే ప్రజాక్షేత్రంలో వారికి భంగపాటు తప్పదని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. మరి స్థానికంగా సోషల్ మీడియాలో మరి వారు ఏదైతే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని విమర్శిస్తూ పోస్టులు చేస్తా ఉన్నారు. మరి పోలీసులు కూడా వారికి మద్దతు తెలుపుతా ఉన్నారు. మరి వాటికి కౌంటర్ గా కేసీఆర్ గారి అభిమానులు కావచ్చు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి అభిమానులు వాటిని కౌంటర్ చేస్తా ఉంటే అర్ధరాత్రి పోలీసు ఇళ్లపైకి వచ్చి దాడులు చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ మరి రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని దేశవ్యాప్తంగా తిన్నటువంటి రాహుల్ గాంధీ గారు మరి మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ రాజ్యాంగం లోబడి పనిచేస్తా ఉన్నారా, లేదంటే ఇక్కడే మన ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని ఎమ్మెల్యే గారు రాసుకున్నారని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కేసీఆర్ గారిని గానీ కేటీఆర్ గారిని గానీ హరీష్ రావు గారి పైన గానీ మరోసారి కనుక ఎక్కడైనా అనేక అనుకోని సంఘటనలు గానీ అభిమానులను కించపరిచే విధంగా ఏమైనా మాటలు మాట్లాడితే ఖచ్చితంగా కూడా ఎదుర్కొంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కేసులు కొత్త కావు, కొట్లాటలు కొత్త కావు, లాఠీ దెబ్బలు కొత్త కావు అని చెప్పి మరోసారి గుర్తెరగాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి నిన్న జరిగినటువంటి ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు అంతా కూడా ఊటకప్పు మాటలని చెప్పేసి వారిని ఏదో కేటీఆర్ గారి మాటను ప్రజల మీదకి రుద్ది వారు రాజకీయ లబ్ధి పొందేటువంటి భాగంలో మాట్లాడారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరోసారి గౌరవ కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద విమర్శలు చేస్తే సహించే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.